మా వాడు రీసెంట్గా జర్నీకి వచ్చాడు. ఎన్ని రోజులు వచ్చి 2-3 వీక్స్. 2-3 వీక్స్. సో మా వాడు తెలుసుకోవాల్సిన రూల్స్ తెలియక చాలా ఇబ్బంది పడ్డాడు. మా వాడితో పాటు మీరు తెలుసుకోండి ఇవాళ. సో ఫస్ట్ రూల్ ఆబ్వియస్లీ సౌండ్ అనేది అస్సలు చేయకూడదు. ఇక్కడ నైట్ టైమ్స్ అసలు సౌండ్ కానీ వచ్చిందంటే ఫస్ట్ మన నైబర్స్ కంప్లైంట్ చేసి దొప్పుతాడు. చాలా టార్చర్. సెకండ్ రూల్ మా వాడు తెలియక మొత్తం ఒకటే ట్రాష్లో వేసాడు. మనోడు డస్ట్బిన్లో వేయడమే పెద్ద మ్యాటర్. అలాంటిది మళ్ళీ ప్లాస్టిక్ అని సపరేట్ చేయడానికి కష్టం. బట్ ఇక్కడ రూల్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. బయో ప్లాస్టిక్ మళ్ళీ సపరేట్ ఉంటుంది, అండ్ గ్లాస్కి సపరేట్ ఉంటుంది, పేపర్కి సపరేట్ ఉంటుంది. ఏది దాంట్లో వేయాలి. వీటితో పాటు రూల్స్ మన సిగ్నల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. మనం కొన్ని సిచ్యువేషన్స్ అర్జెన్సీ అలా ఉన్నప్పుడు ఫాస్ట్గా సిగ్నల్ జంప్ చేస్తాం. ఎక్కడైనా కుదరదు. సిగ్నల్ 2 టైమ్స్ చేశాను అలా. చాలా ఫేస్ అయ్యాను. ఎంత వేసారా ఫైన్? 60 euro. అంటే చీప్గా 6,000 పై మాట. జస్ట్ ఒక సిగ్నల్ అలా జంప్ చేసిన దానికి చాలా కాస్ట్ ఎక్కువ. పొరపాటుగా చేయకాకండి. ఎస్పెషల్లీ రోడ్లు ఖాళీ ఉన్నాయి కదా, ఏం కాదులే మనం ఎవరు చూడట్లే అనుకుంటారు. సీసీ కెమెరాలు ఉంటాయి, నేరుగా ఫైన్ వచ్చేస్తుంది. పంచువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా ఒక అపాయింట్మెంట్ ఇచ్చారంటే 9 కంటే 9కి వెళ్ళాలి. 9:02కి వెళ్ళారనుకోండి మా ఊళ్ళో ఎగిరిపోద్ది. సిటీ రిజిస్ట్రేషన్ రీసెంట్గా బుక్ చేసుకున్నాడు. 9:30కి అపాయింట్మెంట్ అయితే 9:35కి వెళ్ళాడు. 5 minutes లేట్కే ఇంకో అపాయింట్మెంట్ బుక్ చేసుకోన్నారు. కొంతమంది ఎక్స్క్యూజ్ చేస్తారు, బట్ ఫస్ట్ 2 బూతులు తిట్టే మళ్ళీ చెప్తారు. సో పంచువాలిటీ చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు ప్రైవసీ. ఇప్పుడు ఎవరినైనా ఒక డీటెయిల్స్ అడిగేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించండి. ఎస్పెషల్ వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అసలు అడగమాకండి. లైక్ వాళ్ళ శాలరీ ఎంత అండ్ సమ్ డీటెయిల్స్ అడగకూడదు. ఇక్కడ చాలా అంటే చాలా పెద్ద టార్చర్ అది. ఎందుకంటే వాళ్ళ ప్రైవసీకి మనం ఇబ్బంది చేసినట్టు. ఈ డీటెయిల్స్ అడగమాకండే. సండే అంటే ఆబ్వియస్లీ వాళ్ళకి ఫ్రీ డే. ఎటువంటి సౌండ్ వచ్చినా అస్సలు ఒప్పుకోరు. ఈవెన్ పోలీసులు కూడా కంప్లైంట్ చేస్తారు. ఇక్కడ మీరు ఎక్కువ నాయిస్ చేశారంటే పోలీసులు వచ్చి పట్టుకెళ్ళిపోతారు. సండే నాయిస్ చేయకూడదు అంటే చేయకూడదు. ఇలాంటి చాలా వరకు అందరికి హాలిడే. అంటే ఎటువంటి సౌండ్ ఉండకూడదు, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. అలానే ఈ మధ్యన చాలామంది ఫేస్ చేసిన ఇష్యూ డాయిచ్లాండ్ టికెట్. అంటే మనం ట్రైన్ టికెట్ తీసుకుంటాం, ట్రైన్ ఎక్కుతాం. మనం చెక్ చేసిన తర్వాత వాళ్ళు అడిగేది పాస్పోర్ట్ కానీ ఆర్పీ కానీ. సో వచ్చిన కొత్తలో ఆబ్వియస్లీ మన దగ్గర ఆర్పీ ఉండదు కాబట్టి పాస్పోర్ట్ ఉంటుంది. పాస్పోర్ట్ క్యారీ చేయండి. మీ దగ్గర టికెట్ ఉన్నా పాస్పోర్ట్ లేదంటే 60 euros ఫైన్ కట్టాలి. 6,600 ఈరోజు కాస్ట్ ప్రకారం. డబ్బులు ఊరికే రావు. సో క్యారీ చేయండి. అలా అని చెప్పడం మర్చిపోయాను.